తెలియక అవిశ్వాసం వలన చేసినవి. మరి మనం పౌలు సౌలుగా ఉన్నప్పుడు తెలియక చేశాడు, అవిశ్వాసం వలన చేశాడు. విశ్వాసం లేదు. క్రీస్తు అంటే కోపం, క్రైస్తవులు అంటే ద్వేషం. కానీ తెలియక అవిశ్వాసం వలన. కానీ మనకు అన్నీ తెలుసు. తండ్రి అయిన దేవుడు తెలుసు, కుమారుడు క్రీస్తు తెలుసు, పరిశుద్ధాత్ముడు కూడా. ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది. అంతకు మించి దేవుని యొక్క మహాజ్ఞానం మన చేతుల్లో ఉన్నా కానీ మనం ఏం చేస్తున్నాం? సంవత్సరాలు హ్యాపీ న్యూ ఇయర్లు చేసుకుంటానే ఉన్నాం, కానీ రూపాంతరం చెందుతున్నామా? రూపాంతరం చెందుతున్నావా? మన మనసులు మారుతున్నాయా? కనీసం మనుషులైనా మారుతున్నారా? ఆలోచన చేయాలి. ఈ చివరి రోజు, చివరి గడి ఇంకో పావుగంటే ఉంది, ముగించేస్తాను పావుగంటలో. ఆలోచన చేయండి. పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడో, తన మనసు మారి రూపాంతరం ఎలా చెందాడో తిమోతికి చెప్తున్నాడో మనం కూడా చెప్పాలి. ఒకళ్ళ సాక్షిగా నిలబడాలి మనం. అవునా? అలాంటి యూట్యూబ్లో వస్తాం చూసారా, ఎందుకు పనిచేయని సాక్ష్యాలు అవి కదండి సాక్ష్యం అంటే. ప్రభు వచ్చాడు, నేను పనిలో ఉండగా 2 దోతలు వచ్చి కూర వండేశారు, అన్నం వండేశారు. ఇలాంటి సాక్ష్యాలు కదండి. రీఛార్జ్ అయిపోయింది, పరలోకం నుంచి రీఛార్జ్ వచ్చేసింది, ఈ కాదండి సాక్ష్యాలు. ఏమా వింటున్నారా? నిద్ర అంటున్నారా? క్రీస్తుకు సాక్షిగా నిలబడటం అంటే ఇక్కడ నిలబడి నాకు నీరసం ఉన్నప్పుడు ప్రార్థన చేశాను, దేవదూతలు వచ్చి వంట వండేశారు. చూస్తారు, నవ్వకండి మీరు. నాకే పెట్టారు, నేనేం చూడలేదు. ఎవరు సండే స్కూల్ పిల్లలు పెట్టారు నాకు. ఎంత ఘోరంగా ఉన్నాయండి. రీఛార్జ్ అయిపోతానంట, ఫోన్ రీఛార్జ్ పరలోకం నుంచి రీఛార్జ్ అయితే ఫోన్ మాట్లాడుతూనే ఉందంట ఎవరో సహోదరి. ఎందుకు వచ్చిన సాక్ష్యాలు అవి? కామెడీ కాకపోతే అందరూ ట్రోల్ చేస్తారు. లోకు కదమ్మా ఇలాంటి. నీ గురించి సాక్ష్యం మన ప్రభు అయినా క్రీస్తు చెప్పాలి. బల నమ్మకమైన మంచి దోషుడు అనాలి, ఆయన అనాలి. నీ సాక్ష్యం ఇక్కడ చెల్లదు.